కనిష్క ఇప్పటికే మనల్ని చాలా కష్టాలకి గురి చేసింది. ఇన్ని కష్టాల మధ్యలో ఇదొక కొత్త కష్టం అంతే. ఇలాంటి కష్ట సమయంలో మన మనసు పరిష్కారం కోసం ఆలోచించాలే కానీ కలవరపడుతూ ఉండిపోకూడదు. ఏంటో అభి, ఎప్పుడు నా నోటి వెంట రాని అబద్ధం మొదటిసారిగా ఈరోజు వచ్చింది. అన్నయ్య విషయంలో అమ్మా నాన్నలకి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. లేనిపోని కథలన్నీ అల్లి అన్నయ్య గురించి దాచాల్సి వచ్చింది. మీరు చేసింది తప్పేం కాదు రాహుల్ బాబు. కొన్నిసార్లు నిజం చెప్పడం కంటే అబద్ధాలు చెప్పడమే మంచిది. ఇప్పుడు విషయం తెలిస్తే అత్తయ్య గారి ఆరోగ్యం విషమించే ప్రమాదం ఉంది. మావయ్య గారు ఆందోళన పడే పరిస్థితి వస్తుంది. లలితక్క కంగారు పడి పరుగులు పెడుతుంది. కేవలం 2 రోజులు ఓపిక పడితే ఏదో విధంగా రాజీవ్ బావగారిని విడిపించుకొని వద్దాం. అప్పటి వరకు ఇంట్లో వాళ్ళకి నిజం తెలియకుండా అబద్ధం చెప్పడంలో తప్పేం లేదు. అన్నయ్యని ఎలా బయటికి తీసుకురావాలి? ఏదైనా మార్గం దొరుకుతుందా? రాహుల్ బాబు, ఏం ఆలోచిస్తున్నారు? మీరు ఎక్కువగా ఆలోచించి మనసులో భారం పెంచుకోకండి. లాయర్ గారితో మాట్లాడాం కదా, ఈ వీకెండ్లో బెయిల్ రావటం అవ్వదు అన్నారు. సోమవారం ఉదయమే ఎలాగైనా బెయిల్ ఏర్పాటు చేసేలా చేసి రాజీవ్ బావ గారిని బయటకు తీసుకొద్దాం. నువ్వు మన కుటుంబం కోసం చాలా చేస్తున్నావు అభి. అది నాకే ఆలస్యంగా అర్థమైంది. అయ్యో రాహుల్ బాబు, మీరలా అనకండి. మీ భార్యగా, ఈ ఇంటి కోడలిగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం నా బాధ్యత. భార్యగా మిమ్మల్ని, కోడలిగా మన కుటుంబాన్ని కాపాడుకోవడం నా కర్తవ్యం. అది తెలుసుకోవడంలో నేను అశ్రద్ధ చేశాను అభి. చాలా ఆలస్యం చేశాను. మీరు ఈ విషయాలు ఎక్కువగా ఆలోచించకండి రాహుల్ బాబు. ప్రస్తుతానికి ఇంట్లో వాళ్ళకి నిజం తెలియకుండా చూసుకుందాం. ఏదో విధంగా రాజీవ్ బావని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించేలా చేద్దాం. అప్పటి వరకు కాస్త ధైర్యం తెచ్చుకొని వేచి చూడండి. కనిష్క ఇక్కడికి వచ్చిందేంటి రాహుల్ బాబు? అభి తనకంత వార్నింగ్ ఇచ్చాక కూడా ఎందుకు వచ్చింది? కనిష్క వదులు. కనిష్క